వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీకు సహాయము చేయువాడను నేనే, ఐ విల్ హెల్ప్ యూ. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన అనుదిన ప్రయాణములో, ఈ జీవన పోరాటములో అనేక పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకి కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని పనులు ఒక్కరమే చేయలేం. చాలాసార్లు వేరొకరి సహాయం అవసరమైన పరిస్థితిలో మనం కొనసాగుతూ ఉన్నాం. సరి అయిన సమయానికి సహాయం అందించే వాళ్ళు ఉండటం ఎంతో ఆశీర్వాదకరం. కానీ చాలాసార్లు ఈ ప్రకారమైనటువంటి ఆశీర్వాదం పొందుకోవటం కొంచెం కష్టమైన విషయమే. సమయానికి సహాయం చేసేవారు ఉండకపోవచ్చు. సహాయము చేస్తానని మాటిచ్చిన వారు మాట తప్పి ఉండొచ్చు. ఎన్నో అనుభవాలు మన జీవితాలలో వ్యక్తిగతంగా, ఆత్మీయముగా, కుటుంబముగా కూడా ఈ పరిస్థితులు మనం ఎరిగినమే. ఈ అనుభవాలు ఒకసారి మన వెనక్కి తిరిగి చూస్తే కొన్ని చేదు జ్ఞాపకాలు ఉండుండొచ్చు. కొన్ని మనస్సు కఠినపరుచుకునే పరిస్థితులు ఉండుండొచ్చు. ఎంతో నమ్మి వారు సహాయము చేస్తారని ఎదురు చూసి ఆఖరికి ఒంటరిగా మిగిలిపోయిన నేపథ్యంలో చాలా వేదన మనము పొందిన నేపథ్యాలు కూడా ఉండుండొచ్చు. ఈ ఉదయకాల సమయం నీ జీవన పోరాటములో, నీ ప్రయాణములో నీ అనుభవాలు ఎలాంటివైనప్పటికీ, ఎన్నో అనుభవాలు కఠినమైనటువంటివి, వేదనతో కూడినటువంటి అనుభవాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. ఇంతకాలం నేను నమ్మిన వారు సహాయం చేస్తారనో, లేదా నేను ప్రేమించిన వారు సహాయం చేస్తారనో అనేక రకాలుగా నువ్వు ఆశపడి, నువ్వు భంగపడి ఉండుండొచ్చు, నిరాశలో ఉండుండొచ్చు, మనుషుల మీద నమ్మకం కోల్పోయిన పరిస్థితుల్లో ఉండొచ్చు. నీకు తగిలిన ఎదురు దెబ్బ చేత నీ హృదయము కఠినపరుచుకొని ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు కదా, నేను నమ్మదగిన దేవుడను, ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడను నేను. నీకు సహాయము చేసేవాడును నేనే. ఎవరు నిన్ను విడిచిపెట్టినా, నీ పరిస్థితులు ఎలాంటివైనా రక్షింప నేరక ఎండునట్లు నా హస్తము కురుచ కాలేదన్న మాట్లాడుతున్న దేవుడు ఈ ఉదయకాలము నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితులను, నీ చుట్టూ ఉన్న సమస్యలను, అది ఎలాంటిదైనా కావచ్చు, నీ ఉద్యోగంలో ఉండొచ్చు, నీ కుటుంబంలో కానీ, లేదా నీ ఆర్థిక పరిస్థితితో, నీ ఆరోగ్య పరిస్థితితో, ఏ పరిస్థితి అయినా కానీ సహాయము ఎక్కడ దొరకని నేపథ్యంలో కూడా నిరాశ చెందుతున్న పరిస్థితులలో నీకు ఆదరణ కలిగించి నిన్ను ధైర్యపరిచే వాగ్దానము ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మార్పు లేని దేవుడు ఆయన, నిత్యుడైనటువంటి దేవుడు ఈ ఉదయకాలము నీతో నాతో అంటున్నాడు, నీకు సహాయము చేసేవాడిని నేనే. మాట ఇచ్చి తప్పే దేవుడిని కాదు. నువ్వు బాధపడుతుంటుండగా నిన్ను విడిచిపెట్టే దేవుడిని కాదు. నీకు బాధ కానీ విచారమైనను కలుగు చేసే దేవుణ్ణి అంతకన్నా కాదు. హృదయపూర్వకముగా నీకు విచారమైనను బాధనైనను నేను కలుగు చేయను. నీకు సహాయము చేసి నీ పరిస్థితుల నుండి పైకి లేవనెత్తువాడను. జిగటగల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన గుంటలో నుండి నేను సహాయము చేసి నిన్ను పైకి లేవనెత్తే దేవుడను నేను. పరిస్థితులను చూసి కలవరపడొద్దు. ధైర్యము కలిగి నిబ్బరముగా ఉండు. దేవుని మీద ఆధారపడటం నేర్చుకో. విశ్వాసముతో
ఆయనను పిలిస్తే ఆయన పలికే దేవుడు. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తానని సెలవిచ్చిన దేవుడు. ఆయన దగ్గర విచారణ చేస్తే నీ భయాలన్నీ కూడా ఆయన తొలగించగలిగినటువంటి సమర్థుడు. నువ్వెక్కడ పొందలేని సహాయం, ఎవరు చేయలేనటువంటి సహాయం, నీ ఊహకు మించినటువంటి సహాయము ఆయన దగ్గర నుండి మాత్రమే నువ్వు పొందుకోగలవు. ఆ వాగ్దానం ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు. నీకు సహాయము చేసేవాడను నేనే. ఏ పరిస్థితుల్లోనైనా ఎలాంటి సహాయమైనా దాన్ని సంపూర్తి చేయగలిగిన వాడను నేనే. ఈ ఉదయకాల సమయం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, పైనుండి ఆయన అనుగ్రహించే సహాయాన్ని పొందుకోవటానికి నీవు సిద్ధముగా ఉన్నావా? ఈ నూతన దినము నీ కొరకు ఒక నూతనమైన అవకాశం. నిన్ను నడిపించటానికి, నిన్ను స్థిరపరచటానికి, నిన్ను బలపరచటానికి, దీవించటానికి ఆయన సహాయం చేస్తానంటున్నాడు. నడవవలసిన మార్గాలు నీకు బోధిస్తాడు. నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు. ప్రతి పరిస్థితి నీ ప్రక్కనే ఉండి నీకు సహాయము చేస్తాడు. భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. నీకు ఏమీ కొదువు లేకుండా ఆశీర్వాదకరమైన జీవితాన్ని నీకు ఇస్తాడు ఆయన చేయి పట్టుకొని విశ్వాసముతో నువ్వు నడవటానికి నూతన దినాన్ని సిద్ధపడదామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఈ నూతన దినములు మాకు సహాయము చేయువాడా మీకు వందనాలు. నిస్సహాయమైన పరిస్థితుల్లో, బలహీనమైన పరిస్థితులలో నీ మాటలు ఆదరణ కలుగు చేసి మమ్మలను బలపరచాయి. నాయనా, నువ్వు సిద్ధపరచిన దీవెనకరమైన మార్గాలు మాకు అనుగ్రహించి క్షేమకరముగా మమ్మల్ని నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.